హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నానండి. ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మనం వంట గ్యాస్ బుక్ చేసుకుంటున్నాం కదండి. బుక్ చేశాక మన గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే సీకేవైసీ చేయమంటుందండి. రేపే లాస్ట్ డేటు. సీకేవైసీ చేయకపోతే మనకి సబ్సిడీ రాదండి. సబ్సిడీయే కాదండి, మనకి నార్మల్ గ్యాస్ రేటు కాస్త కమర్షియల్ గ్యాస్ రేటు కొనవలసి వస్తుందండి. సో రేపు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మీరు ముందే సీకేవైసీ చేసుకోండి. అయితే మనం గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి చేస్తే మనకు అంత టైం ఉండకపోవచ్చు. అందుకని ఈ యాప్ ద్వారా చేసుకోండి. నేను సింపుల్ వేలో చెప్తాను. ఈ యాప్ ద్వారా ఎలా చేసుకోవాలో చూడండి. సీకేవైసీ కంప్లీట్ చేసుకోండి, సబ్సిడీని తెచ్చుకోండి. చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ప్లే స్టోర్ నుంచి హెచ్పి పే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక మీకు లాగిన్ పాస్వర్డ్ ఎంపిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. సెట్ చేశాక మళ్ళీ యాప్ ఓపెన్ చేశాక మీ పిన్ ఎంటర్ చేయగానే ఇలా మీకు ఒక స్లైడ్ వస్తుంది. ఆ స్లైడ్లో చూడండి, అక్కడ మనకి హెచ్పి గ్యాస్ ఈకేవైసీ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది, చూసారా? నేను అక్కడ స్లైడ్ చేస్తుంది చూడండి. హెచ్పి గ్యాస్ ఈకేవైసీ, ఆ ఈకేవైసీ ఐకాన్ దగ్గర క్లిక్ చేయాలండి. హెచ్పి గ్యాస్ ఈకేవైసీ చూడండి, అక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకో స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఆ స్లైడ్ ఓపెన్ అవ్వగానే ప్రొసీడ్ అని ఉంటుంది. అయితే ఈ ప్రొసీడ్ అనేది మీకు డైరెక్ట్గా రాదండి. మీకు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ అడుగుతుందండి. ఆ యాప్ పేరు నేను ఇప్పుడు చెప్తాను. ఇలా ఆ యాప్ ఇన్స్టాల్ చేశాక మీకు ఇలా డైరెక్ట్గా ఇలా క్యాప్చర్ అడుగుతుంది, ఫేస్ క్యాప్చర్ అడుగుతుంది. ఆ యాప్ ఏంటనేది మీకు ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు చూపించలేదు. మీకు సెపరేట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి చూపిస్తున్నా చూడండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి అంటే అక్కడ మీకు డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ అడుగుతుంది. చూడండి, ప్లే స్టోర్లోకి వెళ్ళి అది ఏ యాప్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఆధార్ ఫేస్ ఆర్డి. ఈ యాప్ అక్కడ డైరెక్ట్గా మీకు ఇన్స్టాల్ చేయమని అక్కడే అడుగుతుందండి. మీరు సెపరేట్గా వెళ్ళవసరం లేదు. ఒకవేళ మీకు ఏమైనా బ్యాక్ వచ్చేస్తే మీరు ఇలా సెపరేట్గా వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి తప్ప సెపరేట్గా వెళ్ళి మీరు ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అక్కడే మీకు ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఆధార్ ఫేస్ ఆర్డి అనేది ఇన్స్టాల్ క్లిక్ చేయగానే మాకు ఆటోమేటిక్ బ్యాక్ ఎండ్లో ఇన్స్టాల్ అయిపోద్ది. ఓకేనా? ఇన్స్టాల్ అయిపోద్ది. నేను ఆల్రెడీ మాది ఇన్స్టాల్ ఉంది కాబట్టి అక్కడ మీకు అన్ఇన్స్టాల్ చూపిస్తుంది. మీకు అక్కడ కంటిన్యూషన్లోనే ఈ యాప్ ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఓకేనా? అక్కడ ఇన్స్టాల్ ప్రాసెస్ అయిపోగానే మీకు ఏదైతే ఇప్పుడు చూపించానో అది ఆ స్లైడ్ మీకు కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ బ్యాక్ వచ్చాను కాబట్టి మళ్ళీ నాకు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా బ్యాక్ వస్తే మళ్ళీ ఇదే ప్రాసెస్. పాస్వర్డ్ ఎంటర్ అక్కడ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయడం. ఆల్రెడీ మీరు పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేయడం, మళ్ళీ ఐకాన్ హెచ్పి గ్యాస్, అవ్వండి హెచ్పి గ్యాస్ ఈకేవైసీ అని ఆ స్లైడ్ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ స్లైడ్ వస్తుంది, ప్రొసీడ్. అక్కడ యాప్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు ప్రొసీడ్ వస్తుంది. ప్రొసీడ్ అయ్యాక ఈ స్లైడ్ వస్తుందండి. అక్కడ ఆ యాప్ ఇన్స్టాల్ అయితేనే ఈ స్లైడ్ వస్తుంది. ఏదైతే ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ అనేది ఉందో అది ఇన్స్టాల్ అయితేనే ఈ స్లైడ్ వస్తుంది. సో అక్కడ మీకు చూపిస్తున్న పాపప్ బాక్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్యాప్చర్ ఫేస్ అని ఉంది, చూసారా? ఆ క్యాప్చర్ ఫేస్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సర్కిల్ టైప్ వస్తుంది, ఫేస్ క్యాప్చర్ చేయమని. సో కరెక్ట్ చూసారా, సర్కిల్ వచ్చిందా? అక్కడ ఫేస్ కరెక్ట్గా మీరు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా సెంటర్లో ఫేస్ కరెక్ట్గా క్యాప్చర్ చేసుకున్నట్టు పెట్టండి. అటు ఇటు మూవ్ అవుతుంటే క్యాప్ చేసుకోదు. కొద్దిగా టైం టేకెన్ అవుతుందండి. ఫేసు మనం ఏ విధంగా గ్రీన్ వస్తుంది చూసారా, గ్రీన్ వస్తే కొద్దిగా మనం కరెక్ట్గా ఉంటున్నట్టు,
మళ్ళీ రెడ్ వస్తే మళ్ళీ మూవ్ అయిపోతున్నట్టు మనం చూసారు, అక్కడ గ్రీన్ వస్తుంది. సో అక్కడ మళ్ళీ మూవ్ అయ్యాను, మళ్ళీ గ్రీన్ వచ్చింది. సో కరెక్ట్గా మనం మూమెంట్ కరెక్ట్గా ఫిట్ అయితే ఆటోమేటిక్గా అదే క్యాప్ చేసుకుంటాం. మనం ఏమి అక్కడ నెక్స్ట్ కానీ ప్రొసీడ్ కానీ ఏమి మనకి అక్కడ ఐకాన్స్ రావు. ఐ మీన్ క్లిక్ చేయడానికి ఏ ప్రాసెస్ ఉండదు, ఓన్లీ ఆటోమేటిక్గా అదే క్యాప్ చేసుకుంటుంది. చూడండి, నేను మూవ్ అవ్వడం వల్ల కొద్ది టైం టేకన్, దట్టు సర్వర్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అది కూడా మనకు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతుంటాయి. ఒకవేళ సర్వర్ ఇబ్బంది అయితే కొద్ది టైం తీసుకొని మళ్ళీ చేయండి. సర్వర్ ఫ్రీ అయ్యాక మళ్ళీ అయిపోతుంటాయి. ఒక్కొక్కసారి సర్వర్ కూడా మీకు తెలిసిందే కదా, ఇబ్బంది ఉంటుంది. చూసారా, క్యాప్చర్ అయిపోయింది, ఆటోమేటిక్గా అదే క్యాప్చర్ అయిపోద్ది. సో క్యాప్చర్ అయిపోగానే ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. చూసారా, వచ్చేసి మీరు ఈకేవైసీ కంప్లీట్ అని వచ్చేస్తుందండి. మాకెందుకు ఈకేవైసీ నాట్ వెరిఫైడ్ వచ్చిందంటే మేము ఆల్రెడీ ఈకేవైసీ ఆల్రెడీ డన్ ఫర్ ది కన్జ్యూమర్, మేము ఆల్రెడీ చేసాం కాబట్టి నాకు అక్కడ ఎర్రర్ మరి వెరిఫై చేయడానికి ఏం లేదు కాబట్టి ఈకేవైసీ నాట్ వెరిఫైడ్ అని వచ్చింది. చూసారా, మీకేంటంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ సీకేవైసీ చేసుకోకపోతే మీకు సబ్సిడీ రాదండి. మీరు లాస్ట్ డేట్ అయ్యేలోపు సీకేవైసీ చేసుకోండి కంపల్సరీ. Please subscribe friends. Thank you for watching. Bye bye.